బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసిన సెలబ్రిటీలపై చర్యలు తీసుకోవాలని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. డబ్బుకు ఆశపడి నిజాలు తెలుసుకోకుండా కొందరు సెలబ్రిటీలు ఇలాంటి పనులు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. సమాజాన్ని, యువతను చెడగొడుతున్నారని మండిపడ్డారు. వ్యవహారం పైన హైదరాబాద్ మాదాపూర్ పోలీస్ స్టేషన్లో, పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి ప్రముఖ సినిమా యాక్టర్కి అందరికీ నోటీస్ ఇచ్చారని చూశారు. ఇది నిజంగానే కళామ తల్లి చాలా పవిత్రమైంది. పవిత్రమైన కళామ తల్లికి సేవ చేస్తున్న వాళ్ళు నిస్వార్థంగా చేయాల్సిన పని లేదు. డబ్బులు సంపాదించుకోవచ్చు, తప్పేం లేదు. గతంలో ఉన్నటువంటి అల్లూరు రామరాజు లాంటి వాళ్ళు కూడా పనిచేశారు. అంటే కళామ తల్లి ద్వారా వచ్చేటువంటి పాపులారిటీ, దాంట్లో డబ్బులు వస్తున్నాయి మీకు. అలాంటప్పుడు ఒక చీప్ సాహిత్యం లేదా చౌకబారి ప్రకటనల ద్వారా డబ్బుల కోసం కక్కుర్తిపడి ఇట్లాంటి బెట్టింగ్ వాటిల్లో మీరు పాల్గొనడం అనేది చాలా విచారకరం. ప్రజలు చాలా మంది సామాన్యులు ఒక లీడింగ్ సినిమా యాక్టర్ చెప్పినప్పుడు నిజం అనుకుంటారు. ఎందుకంటే కళామ తల్లి మీకు ఇచ్చినటువంటి సర్టిఫికెట్ ఒక లీడింగ్ యాక్టర్ కాబట్టి మీరు చెప్పింది నమ్ముతారు జనం. చట్టపరంగా ఉంది కాబట్టి నేను చేశాను అంటున్నారు. ఏం చట్టం? పనికిమాలిన చట్టం. చట్టం వేరు, నైతికత వేరు. ఈరోజు